స్తోత్రములు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దేవునిపై, దేవుని బిడ్డలపై తిరగబడుచున్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే వారిలో కూడా అవిధేయతలు, లోపాలు, అతిక్రమాలు, తిరుగుబాటుతనం, వ్యతిరేకతలు వారిలో ఉండుట వల్ల వారు బంధకాలతోనూ కాడిమాను మేకులతోనూ కట్టబడి ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనములో, పూర్వం నుండి నేను నీ కాడిని విరగగొట్టి తిని, నీ బంధకాలను తెంపివేసి తిని, అయినను నేను నీ సేవ చేయును అని చెప్పుచున్నావు అని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే దేవుని యొద్దకు నీవు వచ్చిన ఎడల దేవుడు నీ బంధకాలను కట్లను విప్పివేసి నీ పితరుల దోషము కూడా నీ మీద ఏమాత్రము లేకుండా దేవుడు చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడిపింపబడి కానానుకు బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యలో దేవునికి ఇశ్రాయేలీయులు దూరంగా ఉండటమే కాకుండా ఆయనను ఎంతగానో శోధించడం చేత రమారమి దగ్గర 20 లక్షల వరకు ఉన్న ఇశ్రాయేలీయులు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కానానుకు యెహోషువ, కాలేబు మాత్రమే చేరి ఉన్నారు. అయితే మీరు కూడా వారికి వలె ఉండకుండా దేవునికి దగ్గరగా ఆయనను ప్రేమిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ అవిధేయతలను కూడా మీ బంధకాలను కూడా దేవుడు తెంపివేసి మిమ్మల్ని క్షమించి మీకు స్వతంత్రాన్ని కూడా దయచేస్తాడు. అయితే మీరు అప్పుడు దేవునికి కృతజ్ఞతగా జీవించడమే కాకుండా ఆత్మల రక్షణార్థమై నీ సేవ నేను చేస్తాను అని దేవునికే మీరు మాటిస్తారు. ప్రైజ్